పెద్ది సినిమాకి సంబంధించి రివ్యూ వచ్చేసింది. మన భారతదేశంలో ఇంకా రిలీజ్ అవ్వకపోయినా అటు యుఎస్ లో మాత్రం ఒక షో పడిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక హీరోగా నటించారు. ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా మల్టిపుల్ స్పోర్ట్స్ దాంట్లో ఆయన చేస్తున్నటువంటి కథానాయకుడిగా అయితే కనిపిస్తుంది. అటు అథ్లెట్ గా కావచ్చు, అటు పైల్వాన్ గా కావచ్చు, అటు క్రికెటర్ గా కొన్ని సీన్స్ అయితే ఆ క్రికెట్ కి సంబంధించినటువంటి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు కొన్ని యాంగిల్స్ లో అయితే ఇన్ని కెమెరాలు పెట్టి తీశారా, అసలు ఎక్కడెక్కడి నుంచి షూట్ చేశారు. ఎందుకంటే నార్మల్ గా క్రికెట్ అనేటువంటి దాన్ని ఎన్ని కెమెరాలు పెట్టి తీస్తారో మనకు తెలుసు. సినిమాకి కూడా అదే తరహాలో అన్ని యాంగిల్స్ లో సినిమాని కొన్ని షార్ట్స్ ని చూపించారట. నెక్స్ట్ లెవెల్ ఉందట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కమర్షియల్ హంగులతో, అద్భుతమైనటువంటి పాటలతో, రామ్ చరణ్ గారి ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ తో ఒక రేంజ్ లో ఉందట. ఇంటర్వెల్ బ్లాంక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళు భావోద్వేగంతో నిండిపోయేటువంటి ఆ ఘటన చాలా అద్భుతంగా వచ్చిందట. రామ్ చరణ్ గారు నెక్స్ట్ అంటే సెకండ్ ఎపిసోడ్కి వెళ్ళేటువంటి పార్ట్ అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి దానికోసం ఒక మంచి లీడ్ ఇచ్చారట. అందులో అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉందట. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారు ఒక ట్రైన్ సీన్లో అయితే మెంటల్ ఎక్కిచ్చే పర్ఫార్మెన్స్ అంట. అది మామూలు ట్విస్ట్ కాదట. అసలు రామ్ చరణ్ గారు అసలు ఎందుకు అథ్లెట్గా అయ్యారు, అథ్లెట్ అయిన తర్వాత దాంట్లో కూడా ఇలా పారా అథ్లెట్ ఎందుకు అయ్యారు అనే దానికి అక్కడే ఒక బీజం వేసుకుంటుంది. ఆ సీన్ అయితే మాత్రం థియేటర్లో చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగుడు పొడిచేటువంటి సీన్ అట. అసలు అది ఆ రేంజ్లో ఉందట. అసలు మామూలుగా లేదంట. అసలు ఆయన కాలు అలా ట్రైన్లో బయటికి, అది ముందు మొత్తం చెప్పేస్తే వేరేగా ఉంటుంది కానీ ఆ సీన్ గురించి చెప్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి రామ్ చరణ్ గారు ఇలాంటి సీన్లో యాక్ట్ చేశారా, అసలు అంత అసలు అలాంటి సీన్ చెప్తుంటే నాకే ఏదోలా అనిపించింది. బట్ ఇది థియేటర్లో చూడాల్సిందే. అలాంటి సీను నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కదా, ఒక్క సీన్తో ఆయనకి నేషనల్ అవార్డు పక్కా అన్నది ఆ సీన్తోనేనేమో అని అనిపించింది ఎలా ఉంటుందట. అంతేకాదు కొన్ని ఫైట్ సీన్స్, అసలు హాస్పిటల్లో బాడీ దగ్గర ఆయన చేసేటువంటి ఆ శివతాండవం అయితే అసలు మామూలుగా ఉండదట. ఆయన చుట్టాలు నోట్లో పెట్టుకుని అసలు ఆయన శివతాండవం చేస్తుంటే శవాలు లేస్తాయంటారు కదా, ఆ రేంజ్లో కనిపిస్తాడు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి బరువెక్కిన గుండెలతో అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే అనేటువంటి పరిస్థితిలో క్లైమాక్స్ ఉంటుందట. లాస్ట్ 30 మినిట్స్ అయితే ఒక రేంజ్ ఉందట. అసలు సినిమాకి కమర్షియల్తో పాటు యాక్షన్ సీన్స్ వీటితో పాటు రామ్ చరణ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పెద్ది సినిమాలో రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి కనిపించడు. ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మాత్రమే రామ్ చరణ్ గారు అసలు ఎక్కడా కూడా క్యారెక్టర్ చేసినట్టుగా నటించినట్టుగా ఎక్కడా అనిపించదట. అంత అద్భుతంగా రామ్ చరణ్ గారి పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఆయన విభిన్నమైనటువంటి పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంట్లో ఆయన చేసినటువంటి సీన్స్ గురించి ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది 1 మ్యాన్ షో అని చెప్పి పెద్ద సినిమాకి చెప్పచ్చు అనేటువంటిది కనిపిస్తుంది. ఆయనకి ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా రామ్ చరణ్ గారిని మన తెలుగులో, ఇండియాలో కూడా మర్చిపోయి హాలీవుడ్లో మనం ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటి యాక్షన్ సీన్స్ కనిపించింది. రామ్ చరణ్ గారిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా, ఇంత అద్భుతమైనటువంటి నటుడు మన తెలుగులో, మన మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో పుట్టాడా, ఆయనకు వారసుడిగా పుట్టాడా అనేటువంటిది కనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉందంట. చూడడానికి నేనైతే కాసేపట్లో సినిమా అయితే చూద్దాం. చూసిన తర్వాత కంప్లీట్ రివ్యూ కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే చేస్తాను.